అందరికీ నమస్కారం. నేను కూడా యూట్యూబ్‌లో చూసి ఎన్నో ట్రై చేశాను గానీ, ఇది ట్రై చేశాక దీనంత బాగా ఏది కూడా రాలేదు. మ్యాంగో పుడ్డింగ్ అండి ఎంత బాగొచ్చిందంటే చిన్న పిల్లలకి అవని, పెద్దవాళ్ళు కావని ఎక్సలెంట్‌గా నచ్చేస్తది. మెయిన్ చిన్న పిల్లలకి సూపర్‌గుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి. బాగా పండిపోయిన మామిడి పళ్ళు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల పంచదార కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని, ఆ గుజ్జునంచేమో ఒక పక్కన పెట్టుకొని, అదే మిక్సీ పట్టుకున్న గుజ్జుని ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు గాని వేరే గిన్నెలో వేసేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూను కస్టర్డ్ వేసుకున్నాను. మ్యాంగో ఫ్లేవర్ అయితే కస్టర్డ్ ఇంకా బావుండు. నాదైతే వెనిలా ఏసుకున్నాను. వెనిలా ఉన్నా ప్రాబ్లమ్ లేదు ఏసుకోవచ్చు. దాంట్లోనే 2 స్పూన్లు పంచదార అలాగే కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని, ఇది మ్యాంగో సిరప్ అనేది తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇదనేది మెయిన్ ఇంపార్టెంటు. మళ్ళీ ఇంకో గిన్నెలో కొంచెం పాలు వేసుకొని కస్టర్డ్ మిల్క్ అనేది తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో చిన్న కస్టర్డ్ పౌడర్ అయితే చిన్న గిన్నెలో కొంచెం ఒక స్పూన్ గిన్నెలో కస్టర్డ్ వేసేసుకొని దాంట్లోనే ఈ మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ వేసేసుకొని కొంచెం పలచగా కాక తిక్కగా కాక మీడియంలోనే మరగపెట్టుకొని అది కూడా పక్కన పెట్టుకొని ఈ రెండు కూడా చల్లగా అయిపోయినంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు అయితే మాత్రం బ్రెడ్ ముక్కల్ని 4 వైపులా బ్రౌన్ పార్ట్లను కట్ చేసేసుకొని ఇలా అయితే స్లైసెస్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నా దగ్గర మంచి మంచి గిన్నెలు లేవు కాబట్టి అన్నం తినే గిన్నెలోనే ఇలా అనేది కస్టర్డ్ ఫస్ట్ తయారు చేసుకున్న కస్టర్డ్ అయితే ఉంది కదా, అది కూడా కొంచెం వేసేసుకొని దానిపైన బ్రెడ్ ముక్కల్ని ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మ్యాంగోస్ ఇది ఉంది పేస్ట్ ఉంది కదా, అది బ్రెడ్ స్లైసెస్ మీద అలా వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని అలా తర్వాత దానిపైన మళ్ళీ ఈ మిక్సీ పట్టిన మ్యాంగో పేస్ట్ అయితే ఉంది కదా, అది మొత్తం వేసుకొని బాగా పేస్ట్ అయితే బ్రెడ్ ముక్కలన్నీ పెట్టేయాలి. తర్వాత తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది కూడా పైన అనేది వేసేసుకొని తర్వాత మళ్ళీ తయారు చేసుకున్న మ్యాంగో సిరప్ ఉంది కదా, అది కూడా పైన వేసేసుకొని లైట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అవి అలాగే వేసుకొని ఒక 1 అవర్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి. 1 అవర్ తర్వాత తింటే ఉంది అదిరిపోయిందండి టేస్ట్. ఇంకెంతలా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. స్మూత్గా క్రీమీ టేస్చర్తో ఎక్సలెంట్గా ఉంది. ఇది చిన్నపిల్లలకి మరీ నచ్చుద్ది. ఇది ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.